ఇది నా థర్డ్ టేక్. ఎందుకంటే ఏదో కొంచెం ఫస్ట్‌దైతే వీడియో ఆన్ చేయలేదు. అది నా మిస్టేకే. బట్ సెకండ్‌ది ఏదో మాట్లాడదాం, మాట్లాడదాం అనుకోని కొంచెం మధ్యలో కాలొచ్చింది. సో, దానివల్ల కొంచెం స్కిప్ చేసేయాల్సొచ్చింది. బట్ ఎనీవే ఈరోజు మన డే 79 ఆల్మోస్ట్ ఒక 80 డేస్‌కైతే వచ్చాం. బట్ ఇంకా కొంచెం 20 డేస్‌ని కొంచెం పుష్ చేయాల్సొస్తది. సో, దానికి నేను ఎక్స్‌ట్రీమ్‌గా చేస్తున్నాను. బట్ కొంచెం పెయిన్స్ కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా ఉన్నాయి. అండ్ చెప్పాను కదా! నేను కార్డియోని హిట్ చేయమని చెప్తున్నాను డైలీ. సో, దాన్ని నేను వెయిట్స్ అయితే ప్రిఫర్ చేయడం వల్ల నాకు షోల్డర్ ప్లస్ లెగ్స్ అయితే కొంచెం హెవీగా పెయిన్స్ వస్తున్నాయి. సో, హెవీ వెయిట్ అదే లైక్ వెయిట్స్ తీసి చేయొచ్చు. బట్ నాకైతే కొంచెం టైం తక్కువ ఉండడం వల్ల నేనైతే వెయిట్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. నేను స్లీప్ టైమ్ వచ్చి నాది 11:30 ఆ టైం అయిపోతది. సో, డే 100లో మనం కొంచెం కంప్లీట్‌గా మాట్లాడదాం. సో, ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ వీడియో అంతా అయిపోతే వర్కౌట్ కూడా కొంచెం లేట్ అయితది. సో, మీకు కొంచెం టైం ఉంటే మాత్రం ఫస్ట్ వెయిట్స్‌ని అవాయిడ్ చేసి మామూలుగా జస్ట్ లైక్ నార్మల్‌గా వాక్ ఆర్ జాగింగ్ చేయడానికి ట్రై చేయండి. బట్ రన్నింగ్ మాత్రం చేయకండి. రన్నింగ్ చేస్తే ఏందంటే లైక్ మన క్యాలరీస్ బర్న్ అయితది తప్ప మా కంప్లీట్ ఫ్యాట్ అయితే బర్న్ అవ్వదు. సో, కంప్లీట్ ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే మాత్రం జాగింగ్ ఆర్ వాకింగ్‌ని కొంచెం ఎక్కువ సేపు చేయడానికి ట్రై చేయండి. స్పీడ్‌గా చేయండి ప్లస్ ఎక్కువ సేపు చేయండి. సో, దానివల్ల కంప్లీట్‌గా ఫ్యాట్ అయితే మంచిగా బర్న్ అయితది. సో, అట్లా కాకుండా మీరు స్పీడ్‌గా రన్నింగ్ చేసినంత మాత్రాన నాకు స్వెట్ వచ్చేసింది. నా ఫ్యాట్ అంతా బర్న్ అయిపోయింది అని మైండ్ షాట్ అదే లైక్ ఆ థాట్ అయితే పక్కన పెట్టండి. సో, నీకు నువ్వు స్పీడ్ పెంచే కొద్దీ నీ క్యాలరీస్ బర్న్ అయితది తప్ప నీ ఫ్యాట్ అయితే బర్న్ కాదు. సో, నీ ఫ్యాట్‌ని నువ్వు బర్న్ చేయాలంటే మాత్రం నీ కార్డియో లెవెల్‌ని లైక్ కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మినిట్స్ రన్నింగ్ చేసినావనుకో. సో, నువ్వు 1 అవర్ వాక్. సో, రన్నింగ్ అనేది ఒక ఫ్యాట్ లాస్‌కి అది కొంచెం డిఫరెంట్ వే ఉంటది. సో, అది కొంచెం అవాయిడ్ చేయడానికి పక్కన పెట్టండి. రన్నింగ్ ఏందంటే రన్నింగు మరి బల్క్‌లో ఉండేటప్పుడు చేసుకుంటే కొంచెం వర్త్ అనిపిస్తది. సో, ఫ్యాట్ లాస్ ఆర్ కట్టింగ్ కేస్‌లో ఏందంటే రన్నింగ్ చేస్తే మైనస్ పాయింట్ ఏందంటే మీ మజిల్ కూడా లాస్ అవుతారు. సో, మజిల్ లాస్ అవ్వకుండా మజిల్ బిల్డ్ చేసుకుంటూ ఫ్యాట్ ఓన్లీ బర్న్ అవ్వాలంటే మాత్రం జాగింగ్ ఆర్ వాక్‌ని కొంచెం మంచిగా ప్రిఫర్ చేయండి. సో, దానివల్ల కొంచెం మజిల్ అయితే లాస్ అవ్వదు. ఓన్లీ ఫ్యాట్ మాత్రమే బర్న్ అయితది. ఓకే. నెక్స్ట్ అండ్ ఎవరైతే ఈ న్యూ ఇయర్‌కి జిమ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో లైక్ న్యూ ఇయర్ ఫస్ట్ నుంచి ఆర్ థర్డ్ అట్లా జాయిన్ అయితారు. సో, వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏందంటే మీరు జిమ్ జాయిన్ అయ్యే ముందు ఒక 2 డేస్‌కి న్యూ ఇయర్ ముందే జిమ్ లైక్ జిమ్స్‌ని ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేయండి. జిమ్స్‌ని విజిట్ చేయడం వల్ల యూజ్ ఏందంటే లైక్ కొన్ని జిమ్స్‌లో అయితే మాత్రం ఆఫర్స్ పెడతారు. సో, ఆఫర్స్‌ని కొంచెం మీకు వర్తబుల్ అనిపిస్తే జాయిన్ అవ్వచ్చు. బట్ దానివల్ల కొంచెం యూజ్ ఉంటది. ఆహ్, ఇట్లా జిమ్ జాయిన్ అదే లైక్ న్యూ ఇయర్‌కి ముందే మనం కొంచెం జిమ్స్‌ని విజిట్ చేయడం వల్ల. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేచురల్ బాడీ బిల్డింగ్‌లో ఇయర్స్ ఆఫ్ టైమ్ పక్కా పడతది. ఓకే. అది మైండ్‌లో పెట్టుకొని నువ్వు ఏ జిమ్ జాయిన్ అయినా పర్లేదు. సో, కొంతమంది సోషల్ మీడియాలో చూస్తారు మీరు. సో, కొంతమందికి షోల్డర్స్ బ్రాడ్‌గా ఉన్నాయి, చెస్ట్ వైడ్‌గా ఉంది, యాబ్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇట్లాంటివి చూసి మాత్రం జిమ్ జాయిన్ అవ్వకండి. బట్ అవి వాళ్ళు చేసేది వేరు. వాళ్ళు కంప్లీట్ ఒక ఫ్యాషన్‌తో చేస్తారు. లైక్ బాడీ బిల్డింగ్ అంటే ఒక బాడీ బిల్డింగ్ లైక్ వాళ్ళకి కొంచెం దాన్నేమంటారు? బాడీ బిల్డింగ్ లైక్ ఫ్యాషన్ ఆర్ లైఫ్ స్టైల్ కాదు. ఓహ్! ఏదో ఒకటి బట్ ఆహ్, వాళ్ళని కొంచెం బట్ మాట్లాడడానికి మర్చిపోతున్నాను. బట్ మెయిన్ థింగ్ ఏందంటే నేచురల్ బాడీ బిల్డింగ్‌లో మాత్రం ఏ స్టెప్ ఖచ్చితంగా పడతది బ్రో. సో, అది నువ్వు మైండ్‌లో మాత్రం పక్కా ఫిక్స్ అయిపో. సో, 3 మంత్స్ ట్రాన్స్‌ఫర్మేషన్, 6 మంత్స్, 1 ఇయర్ ఏ బొక్క పని చేయవు. నువ్వు 2 ఇయర్స్ చేసినా సరే నీ బాడీ చేంజ్ అవ్వడానికి చాలా సో, మరీ అంత నువ్వు లైక్ ఏంది ఎక్స్‌ట్రీమ్‌గా కొంచెం సాటిస్ఫాక్షన్‌లో అయితే మాత్రం ఉంటావు. అది నేను చెప్తున్నాను. ఎందుకంటే
నేను జిమ్ జాయిన్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. సో 2 ఇయర్స్‌లో 2 ఇయర్స్ కాదు, నేను ఇప్పుడు కొంచెం లైఫ్‌లో ఒకసారి కూడా స్మోక్ చేయలేదు, డ్రింక్ చేయలేదు. సో నేను కంప్లీట్‌గా 2 ఇయర్స్‌ని కొంచెం నేను నా బల్క్ అలా అదే లైక్ జిమ్‌నయితే కంప్లీట్‌గా తీసుకెళ్ళాను. సో ఎందుకంటున్నా అంటే నేచురల్ బాడీ బిల్డింగ్‌కి టైం పడతది అంటే, సో నువ్వు ప్రతీదీ నేచురల్‌గా పుష్ చేస్తావు కాబట్టి కొంచెం ఇయర్స్ ఆఫ్ టైమ్ అయితే ఖచ్చితంగా పడతది. అండ్ దెన్ ఇయర్స్ ఆఫ్ టైమ్ ఎందుకు పడతదంటే, నువ్వు స్లిమ్ ఉన్నావనుకో నువ్వు కట్ చేయడానికి నువ్వు బల్క్ చేయడానికి మినిమమ్ 1 ఇయర్ టైం పడతది. సో దాన్ని కట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 4, 5 మంత్స్ అయితే పడతది. 4 మంత్స్‌లో కొంచెం కష్టం. అదే ఒక 150 డేస్ అట్లా అయితే దగ్గరైతది ఆల్మోస్ట్. ఎందుకంటే అది నువ్వు నేచురల్‌గా పుష్ చేసేటప్పుడు కొంచెం కొంచెం టైం అయితే పడతది. అది మైండ్‌లో పెట్టుకోండి. అంతేగాని ఈ 6 మంత్స్, 3 మంత్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి పిచ్చోళ్ళయిపోకండి. సో దానివల్ల మీకు పిచ్చి దెబ్బతది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాడికి బాడీ ఉంది, వస్తుంది, నాకు బాడీ రావట్లేదంటే, సో వాళ్ళు కొంచెం 2 ఇయర్స్ నుంచి, 3 ఇయర్స్ నుంచి చేసేవాళ్ళు కొంచెం వాళ్ళేందంటే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ పెడుతుంటారు. 3 మంత్స్‌కి, 4 మంత్స్‌ని అట్లా కటింగ్ ఫేస్ మాత్రమే పెడతారు. సో బల్కింగ్ ఫేస్‌ని ఎవడు పెట్టడు. ఎందుకంటే అది ఇట్లా ఉంది చెప్తా చూపిస్తా. ఇట్లా ప్లెయిన్‌గా ఉన్న స్టమక్ వచ్చేసి సో కొంచెం చబ్బీగా వస్తది. కొంచెం ఫ్రంట్‌కి హై వస్తది. సో దానివల్ల కొంచెం వాళ్ళు డిసప్పాయింట్‌మెంట్‌గా చూపిచ్చి నా ఫాలోయింగ్ పోతుందని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం స్కిప్ చేస్తారు. ఓకే. సో, నేను మెయిన్‌గా చెప్పేదేందంటే నేచురల్ బాడీ బిల్డింగ్ మాత్రం ఖచ్చితంగా ఇయర్స్ ఆఫ్ టైమ్ పడతది. ఓకే. అది కొంచెం మైండ్‌లో పెట్టుకొని ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన ఈ జనరేషన్ ఎట్లా ఉందంటే ప్రతీదీ ఇన్‌స్టంట్‌గా కావాలనిపిస్తుంది. సో దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తాయి. సో అది కొంచెం చూసుకోండి. సో నీకు నువ్వు ఒక ఫీల్డ్‌లో ఇప్పుడు మనం క్రికెట్‌ని ఎట్లయితే లైక్ చూజ్ చేసుకుంటారో, వాళ్ళని ఒక అది వాళ్ళు లైఫ్ స్టైల్ కాదు. బట్ అది ఏదో ఫ్యాషన్ అంటారా? సో ఏదో సంథింగ్ వాళ్ళ డ్రీమ్ ఉంటది చూసారా? సో నేను ఒక మంచి క్రికెటర్ అవ్వాలి అట్లా ఉంటది చూసారా? సో వాళ్ళు ఎట్లయితే క్రికెట్‌ని చూజ్ చేసుకొని అట్లా ఆ డ్రీమ్ కోసం వెళ్తుంటారో, అండ్ ఈ బాడీ బిల్డింగ్ అనే వాళ్ళు కూడా కొంతమందికి ఒక డ్రీమ్ ఉంటది. మంచిగా బాడీ బిల్డర్ అవ్వాలని చెప్పేసి. సో వాళ్ళు కొంచెం షార్ట్ కట్స్‌ని చూజ్ చేసుకుంటారు. షార్ట్ కట్స్ అంటే ఏంటో నేను చెప్పేది కొంచెం వాడికి అర్థమైతది. ఓకే. సో షార్ట్ కట్స్ చూజ్ చేసుకొని బాడీ బిల్డింగ్ అదే తీసుకుంటారో, సో వాళ్ళకి వెళ్ళడానికి అది యూజ్ అవుతది. సో ఎవరైతే ఈ నేచురల్ బాడీ బిల్డింగ్‌లో ఉన్నారో, సో వాళ్ళకైతే ఈ షార్ట్ కట్స్ అనేవి అవసరం లేదు. సో నువ్వు నేచురల్‌గా బిల్డ్ చేసేటప్పుడు కొంచెం ఇయర్స్ ఆఫ్ టైం పడతది. సో దాన్ని మంచిగా మైండ్‌లో పెట్టుకొని జిమ్ జాయిన్ అవ్వు. ఓకే. అది నేను చెప్పాలనుకున్నది. సో ఇప్పటికే 8 మినిట్స్ అయిపోతుంది. బట్ ఎందుకో చెప్పాలనిపించింది. అందుకే చెప్పాను. కొంచెం వీడియో లెంత్ అయితే అవ్వచ్చు. ఈరోజు ముందు లెగ్ డే. అది మెయిన్. అండ్ జిమ్‌లోకి వచ్చేటప్పుడు కొంచెం మైండ్‌ని బయట పెట్టేసి రండి. మైండ్ బయట పెట్టేసి రావడం అంటే లైక్ పర్సనల్లీ కొంచెం కొంతమందికి బ్రేకప్స్ ఉంటాయి. కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ ఉంటాయి. సో వాటినన్నీ తీసుకొచ్చి జిమ్‌లో ఉండడం వల్ల ఏందంటే మీకు మైండ్ అనేది కొంచెం వర్కౌట్స్ అనేది చేయాలనిపియదు ఫస్ట్ థింగ్. సో అదే థాట్స్ అట్లా వస్తుంటే కొంచెం చిరాకుగా ఉంటది. సో నేను చెప్పేదేంటంటే ఆహ్, జిమ్‌కి ఎప్పుడైతే మీరు జిమ్ లోపలికొస్తారో, వచ్చిన వెంటనే కాదు, వచ్చినప్పుడు మీ మైండ్ సెట్‌ని కొంచెం చేంజ్ చేయండి. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సో వాటిని స్కిప్ చేయండి. స్కిప్ చేయడం వల్ల మీకు వర్కౌట్స్ అయితే కొంచెం పీస్ ఆఫ్ మైండ్‌తో చేయాలనిపిస్తది. సో ఉన్న ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయడం కష్టం. బట్ పక్కన పెట్టడానికి ట్రై చేయండి. 10 మినిట్స్ మాట్లాడినా. బట్ ఎంత లాంగ్ మాట్లాడుతున్నాను దానికన్నా కొంచెం నేను మాట్లాడేది కొంచెం అటు ఇటు ఉన్నా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం మంచిగుంటది. ఓకే. లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్. నెక్స్ట్ మన హామ్‌స్ట్రింగ్స్.
ఒకరోజు లెగ్ రైజ్ అయితే ఒకరోజు హ్యామ్స్ట్రింగ్స్ కదా నేనైతే ప్రిఫర్ చేస్తాను మంచిగా. అండ్ ఏంటంటే లైక్ ప్రతి వర్కౌట్కి ఫస్ట్ వామప్ అయితే చేయండి. సో నేను కొంచెం వీడియోస్ కొంచెం లెంత్ అయితే అని చెప్పేసి వామప్స్ అయితే కొంచెం చూపాను. సో మీరు ఏ వర్కౌట్ చేసినా సో చెస్ట్ చేస్తే చెస్ట్కి, బ్యాక్ చేస్తే బ్యాక్, లెగ్ చేస్తే లెగ్, ప్రతిదానికి వామప్ అయితే చేయండి. వామప్ చేయకుండా డైరెక్టర్గా హిట్ చేస్తే ఇంజరీస్ కొంచెం అయితే లైక్ పెయిన్స్ అయితే కొంచెం ఎక్స్ట్రీమ్గా వస్తుంది దానివల్ల. ఓకే, ఓకే, వన్ మోర్. సో నాకు తెలిసి ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ కొంచెం 2x or 1x పెట్టి చూడడానికి అయితే ట్రై చేయండి. సో హెవీ వెయిట్స్ ఏమైనా తర్వాత కొంచెం వెయిట్స్ని తగ్గించి స్టిల్ ఫెయిల్యూర్ హిట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అప్పుడు మజిల్ మంచిగా కనెక్ట్ అవుతుంది. హ్యామ్స్ట్రింగ్కి మంచి బిగ్గా బిల్డ్ అవ్వాలంటే ఇది కొంచెం గట్టిగా చేయాల్సి ఉంటుంది. బట్ దిగినప్పుడు ఈజీగా దిగచ్చు, బట్ బైక్ లేచినప్పుడు పోగి ఏదైనా కొంచెం చేయడానికి అయితే ట్రై చేయండి, తక్కువ వెయిట్ చేసుకున్నాయినా. ఓకే, ఓకే, వన్ మోర్. సో కొంచెం బిజినెస్ కంఫర్ట్గా ఉంటే ఓకే, బట్ స్ట్రెంత్ ఉండదు కాబట్టి కొంచెం తక్కువ వెయిట్స్ చేసుకుని ఫెయిల్యూర్ని హిట్ అయ్యేలా చూసుకోండి. సో ఎందుకంటే మీరు ఫ్యాట్ లాస్ ఆర్ కటింగ్ ఫేజ్ ఉండేటప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది అవాయిడ్ చేస్తాం కాబట్టి కొంచెం స్టామినా లో ఉంటుంది. సో అందుకు తక్కువ వెయిట్స్ చేసుకొని ఫెయిల్యూర్ని హిట్ చేసుకుంటే క్లీన్గా ఉంటుంది.
సో కొంచెం ఓకే. వచ్చేస్తుందా? సో నెక్స్ట్ సో లెగ్ చేసేటప్పుడు కొంచెం కాంబో ఏదో ఒకటి యాడ్ చేసుకొని ట్రై చేయండి. కాంబో లేకపోతే లెగ్ బిల్డ్ చేయడానికి చాలా కష్టమవుతుంది. ఓకే. సో కాంబో యాడ్ చేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా ఫెయిల్యూర్ హిట్ అవుతుంది. సో తోలు తీరిపోతుంది కానీ బట్ చేయాలి. సో ఫ్యాట్ లాస్లో కటింగ్ ఫేజ్లో గివ్ అప్ ఇచ్చే స్టేజ్కి అయితే వచ్చేస్తాం ఎండ్ ఆఫ్ ది 10 or 20 డేస్కి వచ్చేసరికి. సో కొంచెం ఎక్కువ ఉంటే మంచిగా సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మన షోల్డర్. సో మ్యాక్స్ ఒక 3-4 వేరియేషన్స్ అయితే సరిపోతాయి మ్యాక్స్. అది లైక్ హెవీ వర్కౌట్ చేసేటప్పుడు. సో ఈ షోల్డర్ 4 ఆర్మ్ సో వీటికి కొంచెం 1 or 2 వేరియేషన్స్ అయితే ఇక్కడ సెట్ అవుతుంది. సో షోల్డర్ కూడా మంచిగా ఫెయిల్యూర్ హిట్ అవ్వాలి, ఎందుకంటే షోల్డర్ కూడా కొంచెం బ్రాడ్గా కనిపించాలంటే తప్పదు. మాట్లాడుతున్నాం కానీ తోలు తీరిపోతుంది లోపల. కేవలం సో మెటల్ కూడా కొంచెం గట్టిగా ఉంది, బట్ వన్ మోర్. ఓకే. అండ్ ఫైనల్లీ మన డే 79లో వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయినాయి. బట్ చెప్పినా కదా న్యాచురల్ బాడీ బిల్డింగ్లో కొంచెం
డేస్ ఆఫ్ టైం పడుతుంది, బట్ అంత త్వరగా రిజల్ట్స్ అయితే రావు. సో నేను లెగ్ అయితే ఇంత ఎక్స్ట్రీమ్గా పుష్ చేస్తున్నాను, నీ కార్డి అంత పుష్ ఎంత ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ 1 అవర్ 10 km వాక్ చేస్తాను, బట్ అయినా రిజల్ట్స్ కొంచెం స్లో ఉంటాయి. నాకు తెలుసు అది, ఎందుకంటే న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది కంప్లీట్ లాంగ్ టర్మ్ ప్రాసెస్. సో దానికోసం డైలీ చేస్తూనే వెళ్ళాలి, బట్ తప్పదు. సో మెయిన్ ఏంటంటే కొంచెం న్యాచురల్ బాడీ బిల్డింగ్ ట్రై చేయండి. మీకు ఆ ప్యాషన్ ఉంటే ఓకే, బట్ లేకపోతే కొంచెం పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే మాత్రం న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఈజ్ బెస్ట్ వే. ఓకే, ఫస్ట్లో మాట్లాడి లాస్ట్లో కూడా మాట్లాడుతున్నాను బ్రో సార్, బట్ అకంటే కొంచెం చెప్పడానికి ట్రై చేస్తాను, కొంచెం మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అంతే. ఓకే, లెగ్ కండిషన్ అయితే చూపించారు కదా. కొంచెం అట్లా అత్యంత ఎక్స్ట్రీమ్గా లేకుండా కొంచెం పర్లేదు అనిపించింది. సో డ్రాగ్. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది కొంచెం టఫ్. లెగ్ ఎంత ఎక్స్ట్రీమ్గా చేస్తున్నాను నాకు తెలుసు, బట్ ఏదో కొంచెం మరీ అంత చేసిన దానికైతే అనిపించట్లేదు. సో కొంచెం మంచిగా పుష్ చేయండి. సో నువ్వు ఎంత హార్డ్ చేసినా సరే ఇక్కడితో మన వర్కౌట్ అయినట్టు కాదు. నెక్స్ట్ మనం కార్డియో హిట్ చేయాల్సి ఉంటుంది. సో 1 అవర్ చాలా చాలా అయితే చాలా వీక్లో ఉన్నాను నేనైతే. సో వర్కౌట్ చేస్తున్నా, మాట్లాడడం కూడా ఒక్కొక్కసారి అంత థ్రోటింగ్ అనేది ఆరిపోతుంది. లైక్ చెప్పినా కదా, వాటర్ కొంచెం కట్ చేస్తూ వస్తున్నాను. సో ఈరోజు అసలు వర్కౌట్ అంతా చేసాం, బట్ వాటర్ అయితే కొంచెం డ్రాప్ చేసాం. కొంతమందికి డౌట్ ఉంటుంది కిడ్నీలో స్టోన్స్ ఇట్లా. సో మీరు కొంచెం పర్ఫెక్ట్ ఫుడ్ తింటే దాన్ని కొంచెం మేనేజ్ అవుతుంది వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు. సో అందుకే చెప్తున్నా, ఫ్యాట్ లాస్ ఆర్ కటింగ్ ఫేస్లో ఫుడ్ అనేది కొంచెం మంచిగా ఉండేలా చూసుకోండి. సో వాటర్ కంటెంట్ కొంచెం దానికి మేనేజబుల్గా ఉంటుంది. సో ఎందుకంటే నువ్వు జంక్ ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేస్తావు కాబట్టి ఇది కొంచెం మేనేజ్ చేస్తాను నువ్వు తీసుకున్న వాటర్, అది మ్యాటర్. బట్ బల్క్లో మాత్రం 4 or 5 లీటర్స్ ఇచ్చి పడేయండి.
అది బాగుంటుంది. బట్ నేను బల్క్ గురించి మాట్లాడితే ఇది కొంచెం కటింగ్ ఫేస్ చిరదొబ్బుద్ది. సో అంత గలీజ్ ఉంటుంది మన బల్క్. బల్క్ చేద్దాం, బట్ ప్రజెంట్ మనం అయితే కొంచెం కంట్రోల్ అవుతున్నాను. అట్లా ఉన్నాయి నన్ను కూడా. సో ఇంకొక 20 days చూడేద్దాం. డే 100లో ఎట్లా ఉంటుందో చూడాలి మరి. ఓకే, కార్డియన్ హిట్ చేయండి, మంచిగా ఫ్యాట్ లాస్ అవుతుంది. లాస్ట్ రన్నింగ్ మాత్రం చేయకండి ఫ్యాట్ లాస్ ఆర్ కటింగ్ ఫేస్లో. టైం ఎక్కువ తీసుకోండి, బట్ జాగింగ్ ఆర్ వాక్ చేయడానికి మెయిన్గా ప్రిఫరెన్స్ చేయండి. ఓకే, సీ యు టుమారో.